హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య క్రియేషన్స్. ఈ రోజు మనం ఇండియన్ 2 మూవీ గురించి రివ్యూ తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే భారతీయుడు 2 మూవీలో కమల్ హాసన్ నటన హైలైట్. దర్శకుడు శంకర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు అనిపించిన ఒకే ఒక విషయం, బాగా లెంత్ ఎక్కువైంది అని. ఇంకా ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మనం ముందుగానే ఊహించవచ్చు. భారతీయుడు 1 చూసిన వాళ్లకి ఈ సినిమా అంత బాగా నచ్చకపోవచ్చు. ఈ సినిమాని 2 భాగాలుగా తీయటమే ఇందుకు గల కారణం అయుండవచ్చు. ఈ మూవీలో గ్రాఫిక్స్ వర్క్ బాగుంది, సాంగ్స్ అంత బాగా కట్టుకునేలా లేవనిపించింది. భారతీయుడు 1లో సాంగ్స్ తో పోల్చుకుంటే ఈ సినిమాలో పాటలు యావరేజ్ అని చెప్పాలి. మేకింగ్ విషయానికి వస్తే రిచ్నెస్ బాగుంది, కానీ సినిమా మొత్తంలో ఏదో తెలియని వెలితి అనిపిస్తుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కమల్ హాసన్ తో పాటు హీరో సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటుంది. భారతీయుడు 2 మూవీ ఫస్ట్ హాఫ్ సగం, ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ లో అరగంట చాలా పీక్స్ లో ఉంటుంది. మిగతా స్టోరీ అంతా నార్మల్ గా సాగదీసినట్లు ఉంది. ఈ మూవీలో శంకర్ తన మార్క్ని పూర్తిగా చూపలేకపోయాడు. బహుశా స్టోరీ లెంత్ ఎక్కువ అవ్వటం, థర్డ్ పార్ట్ ఉండటం వల్ల ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించినా తొలగించకుండా లెంత్ ఎక్కువ చేయటం వల్ల ఆడియన్స్ ఈ సినిమాని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయారు. సేనాపతి క్యారెక్టర్లో కమల్ హాసన్ బాగున్నప్పటికీ కామెడీ సీన్స్ ఎక్కువగా లేకపోవటం, బోరింగ్ సన్నివేశాలు దాదాపు 3 గంటల నిడివి సినిమాపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక సినిమాలో స్టోరీ టెల్లింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. నటి కాజలి మూవీలో కనిపించలేదు. భారతీయుడు 3లో ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, అలా నెట్టర్ ఫ్లోప్ మూవీ అంతకన్నా కాదు. ఈ సినిమా ఎబో యావరేజ్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలి అంటే 3 నుంచి 4 వరకు మధ్యలో ఇవ్వచ్చు. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.